చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ఇంకా సింపుల్ ప్రాసెస్ లో అయితే స్టార్ట్ చేసేసాను. మీడియం సైజ్ పాత్రలోకి ఇంకా నెయ్యి ఇంకా నూనె పోసుకుని అందులోకి బిర్యానీ ఆకు, ఓల్ గరం మసాలా, చక్కాలంగా అన్ని వేసుకుని ఫ్రై చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ఇలా దంచుకొని వేస్తే టేస్ట్ బాగుంటుంది గైస్. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పుదీనా టమాటా వేసుకుని మెత్తపడంత వరకు ఉడికించుకోవాలి. ముక్కలు మెత్తపడంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చి నీట్ గా 2 సార్లు కడిగి పెట్టుకుని చికెన్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ బాగా కలుపుతూ బాగా మిక్స్ అయ్యేలా గ్రేవీ అంతా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉప్పు పసుపు అయితే వేసి ఉడికించుకోవాలి ఒక అరగంట. మూత తీసి గరం మసాలా, చిల్లీ పౌడర్ ఇంకా ఆర్చి బిర్యానీ మసాలా అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు కాస్త 80% ఇందులోనే మనం బాగా ఉడికించుకోవాలి. నేనైతే కుక్కర్ లో 5 విజిల్ అయితే పెట్టుకున్నాను. నేను చేస్తున్న చికెన్ వచ్చేసి పెద్ద బాయిలర్ అన్నమాట. నేను ఎప్పుడు కూడా చిన్న బాయిలర్ కూడా అయితే చాలా బాగా ఉడికేస్తుంది తొందరగాను. రైస్ వచ్చి 70% అయితే ఉడికించుకోవాలి. ఇంకా బగారా రైస్ టైప్ లో ఉడికించుకొని చికెన్ సెపరేట్ చేసుకుని చూపిస్తున్నట్టుగా ముక్కలన్నీ పక్కన పెట్టేసుకుని రైస్ అయితే ఇలా వేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా వేసుకొని ఇది మీద గ్రేవీ వేసుకుని అది మీద మళ్ళీ రైస్ వేసుకుని ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కేసరి కలర్ అయితే వేసాను. దీని వచ్చేప్పుడు మనం దమ్ కట్టుకోవాలి. మనం చపాతీ కాల్చే పెను మీద అయితే పాత్ర పెట్టుకుని దాని మీద వెయిట్ ఏమైనా పెట్టుకుని ఒక 10 మినిట్స్ మనం దమ్ కట్టుకుంటే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంది కదా, చాలా సింపుల్ గా చేశాను. మీలో ఎవరైనా ట్రై చేయాల్సి ఉంటే ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ కావాలని కూడా కామెంట్ చేయండి, వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్.